హలో మా అందరికీ. ప్రీవియస్‌గా మనము పేలియోలిథిక్ ఏజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! అందులో క్లాసిఫికేషన్ మనకి లోయర్ పేలియోలిథిక్ ఏజ్ అనమాట. ఫస్ట్ ఏజ్. ఇది మనకి గ్రేట్ పార్ట్ ఆఫ్ ఐస్ ఏజ్‌గా చెప్పొచ్చు. ఇక్కడ క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉండేదనమాట. ప్రీ హిస్టారిక్‌లో 3 టైప్స్: పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్, లోయర్ పేలియోలిథిక్. ఫస్ట్ మనం చూసేది లోయర్ పేలియోలిథిక్ ఏజ్ అనమాట. ఓకేనా? ఈ లోయర్ పేలియోలిథిక్ ఏజ్‌లో మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను పైన చెప్పింది పేలియోలిథిక్ ఏజ్, ఓల్డ్ స్టోన్ ఏజ్. మళ్ళీ ఇది మనకి 3 టైప్స్‌గా డిఫైన్ చేశానని చెప్పాను కదా! లోయర్, అప్పర్, లోయర్, మిడిల్, అప్పర్. ఓకేనా? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది లోయర్ పేలియోలిథిక్ ఏజ్. దీన్నే మనం ఎర్లీ పేలియోలిథిక్ ఏజ్ కూడా అని చెప్తాము. టైం పీరియడ్స్ చూసుకోండి. 1,00,000 BC, 1,00,000 to 40,000 డిక్రీజ్ ఆర్డర్లో వస్తుంది. ఓకే. నెక్స్ట్, ఇక్కడ మనకి పీపుల్ ఎలా ఉండేవాళ్ళు అంటే, ఇక్కడ కూడా సేమ్ క్లైమేట్ చల్లగా ఉండేది. ఐస్ ఏజ్గా చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఎక్కువగా నివసించే డిఫరెంట్ టూల్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు అనమాట. రఫ్ అండ్ హెవీ టూల్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ కూడా హంటింగ్ అనేది ఉంది. అండ్ ఈ మోస్ట్ పేలియోలిథిక్ సైట్స్లో మోస్ట్ ఎర్లియస్ట్ ఉండే ప్లేస్ ఏంటి అంటే బోరిన్, మహారాష్ట్ర. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సిలో అడుగుతూ ఉంటారు హిస్టరీకి సంబంధించి, బోరి ఎక్కడ ఉంది అనేది, ఏ ప్లేస్లో, ఏ రీజన్లో ఉంది అని. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. ఓకేనా? అండ్ లైమ్ స్టోన్ని కూడా యూజ్ చేసుకొని వీళ్ళు టూల్స్ని ప్రిపేర్ చేసేవాళ్ళు. ఓకేనా? టూల్స్ అంటే ఏంటి? స్టోన్స్తోనే డిఫరెంట్ టూల్స్ తయారు చేసేవాళ్ళు అనమాట. ఓకేనా? నెక్స్ట్, నైఫ్స్ కానీ, చాపర్స్ కానీ, క్లీవర్స్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ని చేసేవాళ్ళు. ఫుడ్ గ్యాదర్ చేసేవాళ్ళు హంటింగ్ చేస్తూ. అండ్ అలాగే మేజర్ సైట్స్ ఏంటి అంటే ఈ లోయర్ పేలియోలిథిక్ ఏజ్లో సోన్ వ్యాలీ ప్రెజెంట్ ఇన్ పాకిస్తాన్. అండ్ అలాగే సైట్స్ థార్ డెజర్ట్ ఎక్కడ? రాజస్థాన్. అండ్ అలాగే కాశ్మీర్లో ఎక్కువగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఎక్కువగా ఉన్న ప్లేసెస్ అనమాట. నెక్స్ట్, మీవర్ ప్లెయిన్స్. అండ్ అలాగే సౌరాష్ట్ర, ప్రెజెంట్ మహారాష్ట్ర అంటాము. అండ్ అలాగే గుజరాత్, అలాగే సెంట్రల్ ఇండియా, డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, చోటనాగ్పూర్ ప్లాట్యూ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ బీహార్. ఓకేనా? బీహార్ గుర్తుపెట్టుకోండి. చోటనాగ్పూర్ ప్లాట్యూ చాలా ఇంపార్టెంట్, బీహార్. అండ్ అలాగే నార్థన్ ఆఫ్ కావేరీ రివర్, నార్త్ సైడ్ ఉండేవాళ్ళు. అండ్ అలాగే బీలన్ వ్యాలీ, యూపీ. బీలన్ వ్యాలీస్, ఇక్కడ వ్యాలీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చింది ఫస్ట్ సోన్ వ్యాలీ ప్రెజెంట్ ఇన్ పాకిస్తాన్, అలాగే బీలన్ వ్యాలీ ఇన్ యూపీ. అండ్ అలాగే ఇన్హాబిటేషన్ సైట్స్, కేవ్స్లో ఉండేవాళ్ళు. అలాగే రాక్ షెల్టర్స్లో ఎక్కువగా వీళ్ళు నివసించేవాళ్ళు. అండ్ అలాగే ఎక్కువగా రాక్ షెల్టర్స్ అంటే మనకి మేజర్గా గుర్తొచ్చేది భింబెత్కా రాక్ షెల్టర్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి రిపీటెడ్ క్వశ్చన్, భింబెత్కా ఈజ్ లొకేటెడ్ అండ్ విచ్ ప్లేస్ అని అడుగుతాడు. మధ్యప్రదేశ్. ఓకేనా? ఇది మోస్ట్ రిపీటెడ్ చాలా 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 ఇంపార్టెంట్. భింబెత్కా ఈజ్ లొకేటెడ్ మధ్యప్రదేశ్. ఓకే. నెక్స్ట్ వీడియోలో మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ డిస్కస్ చేసుకుందాం. ఓకే.